నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 1, పుష్ప 2 సినిమా హిట్ తర్వాత అల్లు అర్జున్ ఎట్లయితే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి హీరోగా ఎదిగాడో, రాజకీయాల్లో కూడా పుష్ప స్టైల్లో బిజినెస్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పైడి రాకేష్ రెడ్డి అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు. సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ఇవాళ ఖచ్చితంగా అధికారం సాధ్యం అంటున్నటువంటి బీజేపీకి అసలు ఎలా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ ఏడాది పాలన ఏ విధంగా ఉంది? బీజేపీ ఏ విధంగా చూస్తుంది? బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే రాజేష్ సార్, ఏంటి సార్ ఇవాళ బీజేపీ మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, సాఫీగా సాగుతోందా లేదంటే కుదుపుల మధ్య సాగుతుందా? బ్రహ్మాండంగా సాగుతుంది. అంటే 8 లైన్ల రోడ్ల మీద ఎట్లా పోతుంది అంపాల కారణం మేము చిన్నప్పుడున్న చెవర్లెట్ కార్ లాగా పోతుంది. సో ఇప్పుడు ఏడాది కాలం పాటు ప్రజాపాలన చూసిండ్రు, మీరు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? 1 వర్డ్లో చెప్పాలంటే ప్రజాపాలన బేస్ అంటారా, ఫెయిల్ అంటారా? అది అంటే ప్రజా ద్రోహ పాలన, ప్రజాపాలన కాదు. ప్రజలను మోసం చేసిన పాలనను అసెంబ్లీ వేదికగానే అడిగాం కదా. ఒక ఇల్లు కట్టని ప్రభుత్వం, ఒక పెన్షన్ ఇయ్యని ప్రభుత్వం, ఒక రేషన్ కార్డు ఇయ్యని ప్రభుత్వం, ఒక మహిళకు 2500 ఇయ్యని ప్రభుత్వం, ఒక పెన్షన్ పెంచని ప్రభుత్వం, రైతులకు సంపూర్ణ రుణమాఫీ ఇయ్యని ప్రభుత్వం. ఇవే కదా వాళ్ళు చేసినాయి. ఇంకేం చేశారని? ఏం చేశారు? 3,27,000 కోట్ల అప్పు, 2,20,000 కోట్ల 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది డబ్బు? అదే ఎటువంటి ప్రజలు కోరుకున్న పరిపాలన వేరు, వీళ్ళు పరిపాలిస్తున్న తీరు వేరు. కానీ మీ బీజేపీ నాయకులే కొంతమంది రేవంత్ రెడ్డిని కొన్ని అంశాల్లో పొగుడుతున్నటువంటి సందర్భాలు లేవు? ఇప్పుడు అన్ని అని ప్రతిదీ కూడా రావణ బ్రహ్మను కూడా పొగుడతామండి. ఇప్పటి ఒక చరిత్రలా రావణ బ్రహ్మను పొగుడతాం చరిత్రలా. అంటే మీ దృష్టిలో రేవంత్ రెడ్డి రావణాసురుడా? కాంగ్రెస్ నుండంతా రావణ సంతానమే మా దృష్టిలో. ఇంకా ఎన్ని రోజులు హిందుత్వ ఎజెండా తోటి బీజేపీ ఓట్లు గడిస్తుంది సార్? ఎవరు చెప్పారు హిందుత్వ ఎజెండా అని? కాదంటారా? కాదంటే మరి విదేశీ ఎగుమతులు ఎట్లా పెరుగుతాయి? విదేశీ పెట్టుబడులు ఎట్లా పెరుగుతాయి? 60 ఏళ్ళ అభివృద్ధితో ఎట్లా ఈ 10 ఏళ్ళని ఎట్లా రంకెలేపిస్తున్నాం? అన్ని రంగాలల్లో, రక్షణ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, పేదవాడికి కావలసిన కూడు గుడ్డ నీడు కావచ్చు, ఇవన్నీ ఎవరు? 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 5 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ ఎవరిచ్చారు గూడు? ఎవరిచ్చారు కూడు? 52 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు, ముద్రా లోన్స్ 20. చెప్పుకోవటానికైనా ఆచరణ సాధ్యం? చాలా ఆచరణ చేసినవి ఇవన్నీ చేసుకోవడానికి చెప్తున్నాము. ప్రపంచం లోపల మీకు ఏదైనా కొద్దిగా కనీసం ఈ భారతదేశం మీద కొద్ది మీద అవగాహన ఉంటే, ప్రపంచం మీద ఒక టెక్నికల్ నాలెడ్జ్ మీద ఒక అథెంటిక్ అకౌంట్స్ మీద నమ్మకం ఉంటే 25 కోట్లని బిలో ప్రావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చిన దేశం ప్రపంచంలో ఈ 100 సంవత్సరాల తర్వాత ఉన్నదంటే అది ఒక భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇది మా రాజకీయ ప్రకటన కాదండి, ఇది ఎన్నికల ప్రచారం కాదు. దీంట్లో నేను ఒక్క మాట అన్న దాంట్లో కూడా తప్పు ఉంటే దేనికైనా సిద్ధం. సో రాకేష్ రెడ్డి సవాల్ విసురుతుంది 100%. ఎక్కడంటే అక్కడ బహిరంగ సవాల్, అవసరమైతే పదవి త్యాగానికి కూడా సిద్ధం. కానీ ఇదే నరేంద్ర మోదీ పేరు చెప్తే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి, ఓట్లు తగ్గాయి. ఒకటండి, సీట్లు ఓట్లు తెలిసే మ్యాజిక్ గేమ్ అండి. అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మేము చెప్పింది చెప్పగలుగుతాం, చేసింది చెప్పగలుగుతాం, చెప్పిందే చేయగలుగుతాం. అది ప్రజల నిర్ణయం. అది ఒకసారి గేమ్ తగ్గచ్చు, ఒకసారి పెరగచ్చు. కానీ మ్యాజిక్ గేమ్ అంటున్నారు. కానీ బీజేపీకి మ్యాజిక్ గేమ్ చేయడంలో చాలా ఆరితేరినటువంటి నిష్ణాతులు కాదా మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా? మోదీ, అమిత్ షా ఉంటే ఆ సీట్లు అని వచ్చినాయి. ఇంకా తక్కువ వచ్చేటి కావచ్చు, అధికారమే కోల్పోయే వాళ్ళం కావచ్చు. అంటే అధికారమే పరమపది కాదు. మా భారతీయ జనతా పార్టీ మరి దేశంలో ఉన్నది, దేశం గురించి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం, ఈ దేశము ప్రపంచంలో కీర్తి బావుట ఎగిరేయాలన్న కోరిక ఉన్న ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. లేకపోతే ఎవడో కుటుంబం పెట్టిన పార్టీలు కాదు, ఎవడో కుటుంబం గురించి చావాల్సిన పార్టీలు కాదు, కుటుంబ సేవ ఎందుకున్న పార్టీలు కాదు. ఈ పార్టీ ఒకటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ దేశం, ఈ ధర్మం, ఈ న్యాయం పట్ల నిబద్ధత కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రం. కానీ దేశం, ధర్మం పేరు చెప్పుకొని ఆ 2 పిల్లర్ల మీదే బీజేపీ ఇప్పటికి కూడా ఇంకా ఓట్లు గడిస్తుంది అని అంట. మళ్ళీ ఇప్పుడు చెప్పిన అభివృద్ధి సంఖ్యలు అంటే ఏంటి? ఈ అభివృద్ధి సంఖ్యలు అదే కదా. 60 ఏళ్ళలో 450 బిలియన్లు ఉంటే 10 ఏళ్ళలో 750 బిలియన్లకు ఎట్లా తీసుకెళ్తాం? 60 ఏళ్ళల్లో
సుమారు 600 కిలోమీటర్లు 6,565 కిలోమీటర్ల రైలు విద్యుతీకరణ ఎట్లా చేస్తాం? 92,000 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులని 1,45,000 కిలోమీటర్లు ఎట్లా చేస్తాం? అరే ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు ఎక్కడికైనా వెళ్ళండి, 60 ఏళ్ళ 74 ఎయిర్పోర్ట్లు, ఈరోజు 150 ఎయిర్పోర్ట్లు 10 ఏళ్ళ. మధ్య తరగతి వాడికి ఏం కావాలి, పేదవాడికి ఏం కావాలి? మరి ఎందుకు లేవు? భద్రత గల భారతదేశాన్ని తయారు చేసినాం. భద్రత గల భారతదేశం. అడుగడుగున తీవ్రవాదం, బొంబాయి బాంబ్ బ్లాస్టులు కావచ్చు, లుంబిని పార్కులు పేలుళ్ళు కావచ్చు, గోకుల్ చాట్లు ఎలా అరికట్టగలిగాం? ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు చెప్పండి, నిజాలనే చెప్పండి. ఈరోజు భారతదేశం శ్వాస శాంతియుతంగా నిద్రపోతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నాయకత్వం. కానీ ఇవే చెప్తున్నారు. పాప్కార్న్ మీద వేస్తున్నటువంటి ట్యాక్స్ కానీ, రోటీ మీద వేస్తున్నటువంటి ట్యాక్స్ కానీ, పాల మీద వేస్తున్నటువంటి ట్యాక్స్ కానీ, వీటిని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు సామాన్యుల్ని పేదల్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు? ఒకటండి, ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రయాణం చేయాలంటే పెట్రోల్ పోయాల్సిందే. కాదు, ఏది ఉండకుండా దేశ భద్రత ఉండాలా, సైనిక పటవాలు పెరగాల, విదేశాలతో శత్రు దేశాలు తిరగవాలా, మనం ఎదుర్కోవాలంటే ఎన్నో రకాల ఆయుధాలు సమకూర్చుకోవాలా, టెక్నాలజీని సమకూర్చుకోవాలా, మౌలిక వసతులు సమకూర్చుకోవాలా. కాదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఉన్నట్లే ఆ దరిద్రంలోనే ఉంటాము, దరిద్రంలో కొట్లాడతాము, పందుల్లాగానే బతుకుతామంటే మనం ఏం చేయలేమండి. ఈ కొత్త ప్రపంచంతో ఈ యువతని, యువ భారతాన్ని, నవభారతాన్ని ప్రపంచంతో పోటీ పడేటట్లు నిర్మిస్తున్నాం. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు, మౌలిక వసతులు 8 లైన్ల రోడ్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే కుటీర పరిశ్రమలు కావచ్చు, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, రక్షణ రంగంలో దిగుమతులకు పోయి ఎగుమతులు చేసే స్థాయి కావచ్చు. దేశము ప్రపంచంలో ఒక రకమైన విశ్వ విజేతగా నిలుస్తుందండి. సో మీరు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మేక్ ఇన్ ఇండియాకి విదేశీ పెట్టుబడులకి కొంత కాంట్రడిక్టరీ అనిపించలేదు? ఏముండదు. అప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎట్లా సాధ్యం? ఒకటి హార్డ్వేర్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుందండి. హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ అయితే 2 ఫంక్షనింగ్ అవుతాయి. అమెరికా వాడు కూడా ఇండియా నుంచి ఇంకమంది తీసుకుంటారు. అమెరికా శక్తి అయిన దేశం కాదే. ఇండియా నుంచి ఎన్నో మనం టూల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎంతో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇస్తున్నాం. మనకి తెలివి, అమెరికాకు తెలివి లేదనే? ప్రపంచ దేశాలకన్నీ ఎక్స్పోర్ట్లు చేస్తున్నాం, వాళ్ళకి తెలివి లేదనా? ఎదుటివాడి తెలివి, మన తెలివి కాంబినేషన్ చేసిందే విదేశీ పెట్టుబడులు. ఆ విదేశీ పెట్టుబడులతో తయారు చేసిందే విదేశీ ఎగుమతులు. కొద్దిగా అవగాహన పెంచుకోండి దేశం మీద, ప్రపంచం మీద, ఇండస్ట్రీస్ మీద, విదేశీ ప్రణాళికల మీద, విదేశీ నీతుల మీద. ఈరోజు దేశం 11వ స్థానం నుంచి 5వ స్థానానికి రావటం ఇది మామూలు కాదండి. మేము చెప్పుకొని, మీ ఛానల్లో చెప్పుకోవడం, ఇంకొక టీవీలో చెప్పుకోవడం, ఇంకోటి కాదు. ప్రపంచం గుర్తించిన స్థానం, నువ్వు నేను గుర్తించిన స్థానం కాదు ఇది. ఇంకా అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు కరెక్ట్గా చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండాలి దేశంలో? ఈ ధర్మం ఎందుకు ఉండాలి? న్యాయం ఎందుకు ఉండాలి? ధర్మం లేకపోతే ఏంటి? దేశం ఎందుకు ఏం చేస్తాం? మరి ఎందుకు వెళ్తున్నారు గుళ్ళలకు, ఎందుకు వెళ్తున్నారు మసీదులకు? ధర్మం అంటే హిందూ ధర్మం అంటే అన్ని ధర్మాలు ఉండాలంటున్నాం మేము. వాళ్ళలాగా మా మతం నిర్మూలించి మా మతమే అల్లలోయ, మా మతం అల్లో అక్బర్ అంటలేం మేము. సర్వే జనం సుఖినోభవంత అంటున్నాం, సమస్త లోక సుఖినోభవంత అంటున్నాం, అన్ని మతాలు కలిసి ఉండాలంటున్నాం. సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ఎందుకు? సబ్కా విశ్వాస్ అంటే ఏంది? సబ్కా వికాస్ అంటే ఏంది? వికసిత భారత్ అంటే ఏంది? ఇది హిందూ వికసిత, క్రిస్టియన్ వికసిత, అన్ని వికసితులు అన్ని కలిపిందే వాసుదైక కుటుంబం అన్న ప్రపంచంలో ఏకైక ధర్మం హిందూ ధర్మం. కాబట్టి దేశం లేక, ధర్మం లేక ఎక్కడవే బతుకుతారు? ఎక్కడవే బతుకుతారు చెప్పండి? చెప్పాను కదా, ముస్లిమ్స్కి 57 దేశాలను ఎవరు బతకగలుగుతారు? క్రిస్టియన్స్కి 160 దేశాలను ఎవరు బతకగలుగుతారు? హిందువులు ఎక్కడ పోవాలండి? అదే మాట్లాడుతుంది. తప్పేముంది? అంటే మాకంటూ ఒక పార్టీ ఉండద్దు, మాకంటూ ఒక ధర్మం ఉండద్దు, మాకు అంటూ ఒక పూజా విధానం ఉండద్దు, మాకు అంటూ ఒక గుళ్ళు ఉండద్దు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ కావచ్చు, మిగతా 22 ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళ గురించి రాలేదు కదా స్వాతంత్రం. కొన్ని 1000 సంవత్సరాలు పోరాటం చేసినాం, ధర్మ యుద్ధం చేసినాం, మొఘలాయుడితో చేసినాం, ఖిల్జీ గారితో చేసినాం, ప్రతి ఒక్కరితో చేసి అలిసి సొలసిన నేల ఇది. లక్షలాది మంది వీరుల రక్తం తర్పణేసిన నేల ఇది. అటల్ బిహారీ గారు, వాజ్పేయి గారు ఊరికి వెళ్ళలేదు. ఏ హర్పన్ కా భూమి, ఏ తర్పన్ కా భూమి.
ऐसा छोटा मोटा चिंदी लोग ऐसा बात करने का देश नहीं है हमारा। ये देश के लिए बहुत खो चुका है हम लोग। लाखों लोग, सैकड़ों लोग खून बहा है देश के लिए, ये धर्म के लिए, ये आजादी के लिए। ये एक परिवार के लिए नहीं बनाया, एक परिवार के लिए नहीं लाया। 23 साल का जो लड़का, जो भगत सिंह जी ఉరికంబం ముద్దాడిన వీరుళ్ళు మన నేల ఇది. ఈ మధ్యన ఆడొకడు ఈడొకడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి. ఈ దేశం ఏమనుకుంటున్నారండి? చేత గీత ఇది ఇది దీనికి చెప్పలేమండి, ఇది వర్ణించలేం. భారత భూమి గురించి ప్రపంచంలో ఇంత అందమైన భూమి లేదు, ఇంత అందమైన దేశం లేదు. కొండలు, లోయలు, నదులు, మైదాను భూములు ఎక్కడున్నాయండి? సెలయేళ్ళు, ఒకదొక ఎడారి దేశాలు, ఒక అతి శీతలమైన దేశాలు, ఒక మొక్కమూల దేశాలు. ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిండు నిజంగా బ్రహ్మదేవుడు అంటే అది ఒక భారతదేశాన్ని మాత్రమే. కాబట్టి ఆ భారతదేశాన్ని మేము పోనీయము, కోల్పోము. సో ఇప్పుడు భారతదేశాన్ని పోనీయం, కోల్పోనీయం. సో ఇప్పుడు భారతదేశం ఎప్పుడు కాషాయమయం కాబోతుంది? ఇంకా అయిపోలేదు. 19 రాష్ట్రాలు అయిపోయినాయి, తెలంగాణ తర్వాత నెక్స్ట్. అంతేనా? సమస్యనే లేదు. 19 రాష్ట్రాలలో మొన్న మహారాష్ట్ర ఎన్నికలు గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ, బీహార్ దానిలాగానే అడుగులు వేస్తుందా బీజేపీ? ఇది అడుగులు పడ్డాయండి, వేస్తున్నది. అడుగులు పడిపోయినాయి తెలంగాణలో. గుండెల మీద గుర్తులు తెలంగాణ బిడ్డల గుండెలలో ఉన్నది కమలం ఈరోజు. 77 లక్షల ఓట్లు, 36% ఓట్లు, 8 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంటు, 4 లక్షల మెజార్టీతో కలిసిన మల్కాజ్గిరిలు, ఈ సిరులు, ఈ ఊర్లు ఇవన్నీ మయ్యండి తెలంగాణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ సౌత్ లో బీజేపీకి ఎదుగుదలకి, కమలం వికసించేందుకు అవకాశాలు ఉన్నాయంటారా? మీకు నమ్మకం ఉందా? అంటే కర్ణాటకలో ఇంతకుముందు లేదా ప్రభుత్వం? కర్ణాటక సౌత్ కాదా? అది సౌత్ కాదా? ఒక కర్ణాటకలో సౌత్ రాజమండ్రి నుంచి గెలిచిన వారు మంత్రి కాలేదా? కాకినాడకి గెలిచిన కృష్ణరాజు మంత్రి కాలేదా? చెప్పండి. ఒకరిద్దరు కాదు, ఒక్కరిద్దరు కాదు. అధికారం అని కర్ణాటకలో అధికారంకి వచ్చాం కదా. देर होता हूँ नहीं, दूर नहीं है, अंधेर तो नहीं है, देर होता हूँ एक दिन. आजादी एक दिन में नहीं मिला, कमल विकास भी एक दिन में नहीं हुआ, 2 से लेके 300 तक आया. ये भी तेलंगाना भी कोई देर नहीं है, अंधेरूंगा. लेकिन 2028 में जरूर जीत के तेलंगाना सेक्रेटरी के ऊपर काशाय झंडा लहराएगा. आप देखते रहो लोग. సో ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం పట్టు వదలని విక్రమార్కుల్లాగా బీజేపీ వెంటబడుతుందా? పట్టు ఎందుకు పట్టాలండి? ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య పోరాటాలు చేస్తాము, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము. ఇక్కడ నిర్వీర్యమైన, జీరోకే పరిమితమైన ఒక ప్రాంతీయ పార్టీ ఫామ్ హౌస్ లో పడుకుంది. వాళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి వల్ల ఎప్పుడు ఎక్కడెక్కడ ఏ సమస్యలు కేసు వాళ్ళ ప్రాబ్లంలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నికాసైన ప్రతిపక్ష పార్టీ, ప్రజల తరపున నిలబడి కొట్లాడే పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అనుకోవాల్సిందే. ఊరుకునే ఊకే వచ్చింది అన్నట్లు 77 లక్షలు ఊరుకునే ఎట్లా? ఇంతమంది బీజేపీ నేతల మధ్య ఇవాళ చీలికలతోటి, గ్రూప్ రాజకీయాలతోటి శతమతం అవ్వట్లేదా బీజేపీ? ఏంటి చీలికలు? చీలికలు గ్రూప్ లేవా? ఏం గ్రూప్ లేవు? ఎవరు చెప్పారు గ్రూపులు అని? బండి సంజయ్ గారి గ్రూప్ ఒకటి, కిషన్ రెడ్డి గారి గ్రూప్ ఒకటి, ఈటల రాజేంద్ర గారి గ్రూప్ ఒకటి. ఏంటి గ్రూపులు అంటే? నేను ఎమ్మెల్యేగా చెప్తున్నా, నాకే తెలియదు. మరి ఏంటి గ్రూపులు అంటే? రాజ్యాల, సామంత రాజ్యాల ఏమిటాయండి గ్రూపులు? అవి పత్రికల సృష్టి అండి. ఏమిటి? ఆయన కరీంనగర్ నుంచి గెలిచాడు, ఈయన మల్కాజ్ గురించి గెలిచాడు. వాళ్ళు కేంద్ర మంత్రి ఆయన పని చూసుకుంటుండు. ఈయన భారతదేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్ గురించి ఆయన చూసుకుంటుండు. ఇంకేం గ్రూపులు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, 40 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఒక్కరోజులు వచ్చారేంటి? బండి సంజయ్ గారు అతను చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఒక సంఘం నుంచి వచ్చిన వ్యక్తి, దేశం అంటే ప్రాణాలు ఇచ్చే వ్యక్తి. వాళ్ళకి వర్గాలు ఎందుకు ఉంటాయండి? ఈటల రాజేంద్ర గారు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిణితి చెందిన నాయకుడు, ఒక బీసీ వర్గాల బిడ్డ, పేదోడి గుండె ఏడ్చే బిడ్డ, బీసీల గురించి పోరాడే బిడ్డ. ఏమున్నదండి ఇలా? ఎవరి విధానాలు వాళ్ళు పోరాడుతున్నారు. ఇస్తా అంటే కూడా వద్దంటున్నారు బండి సంజయ్ గారు. అది నాకు తెలియదండి. ఆయనకి ఇస్తామన్నది ఏందో. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి అండి. ఉన్న కేంద్ర మంత్రి గారికి టైం లేదని పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం. మళ్ళీ కేంద్ర మంత్రిని ఎట్లా తీసుకొచ్చుకుంటారండి? ఇప్పుడు కేంద్ర మంత్రి అయినా వాళ్ళకు దేశం 30 రాష్ట్రాలలో పర్యటించాలండి. వాళ్ళకి 24 గంటలు పనిచేసినా తక్కువనే. ఇంకా ఎందుకు పార్టీ? ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి సమయం సరిపోవట్లేదని తొందరగా అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాం కాబట్టి ఎన్నుకుంటున్నాము. ఇంకా ఆయన ఎక్కడికి వస్తాడు?
నా అభిప్రాయం అది. ఇప్పుడు దానికి కేంద్ర మంత్రి కాదనుకుంటే మరి తీసేసి ఇస్తారా? అది కేంద్ర నిర్ణయం, పార్టీ నిర్ణయం అది. కానీ మీ ఎల్పీ నాయకుడికి ఎలైట్ మహేశ్వర్ రెడ్డి గారికి అధ్యక్షుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి సింక్ ఉందా? సింక్ అంటే ఎట్లుండాలి? మీరు చెప్పినట్టు మీరు చెప్పండి, ఇట్లా ఉండాలి సింకులు అని. మీరు మీడియా వాళ్ళు చెప్పండి, మీ జర్నలిస్టులు చెప్పండి. ఆ లింక్ ఆ తాళ్ళు తీసుకుపోయి పెడతాం ఆ సింకు. ఈ సింక్ అంటే ఏముంటుందండి? కొన్ని భావజాలం అండి. మా దాంట్లో కార్యకర్తనే నా ఉదయం బహిరంగంగా చెప్తున్నా రాజేష్, భారతీయ జనతా పార్టీకి బలమే కార్యకర్త. కానీ ఆ కార్యకర్తలు అసెంబ్లీలో పనిచేయనటువంటి పరిస్థితి లేదా బీజేపీకి? మనగా మాట్లాడుతున్నాం, ప్రతి సమస్య మీద పోరాడుతున్నాం, విద్యార్థుల పట్ల పోరాడుతున్నాం, రైతుల పట్ల పోరాడుతున్నాం, నిండు అసెంబ్లీలో పోరాడుతున్నాం, అసెంబ్లీ బయట పోరాడుతున్నాం, లడిచర్ల రైతుల గురించి పోరాడుతున్నాం, మూసి బాధితుల గురించి పోరాడుతున్నాం, వైడ్రా బాధితుల గురించి పోరాడుతున్నాం, రైతు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ కానీ పోరాడుతున్నాం, సన్నబడ్లు వంటలేరు ఎందుకని పోరాడుతున్నాం. రాజకీయం అన్ని పోరాటాల్లో బీజేపీ అందరు నేతలు ఎందుకు పాల్గొనట్లేదు? మూసి హైడ్రా విషయం తీసుకుంటే ఒకరొక కాదు బ్రో, ఏమైందంటే మూసీలు అందరం మూసి నిద్ర చేసినాం, అందరం మూసి అందరం ఉన్నాం, ఒక్కరిద్దరు లేనంత మాత్రం అక్కడ వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయండి, కాన్ఫరెన్స్లలో ఇంపార్టెన్స్ ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఢిల్లీలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే అందరు ఒకటేసారి ఉండాలంటే అయిపోయింది. ఇప్పుడు ఒక స్కూల్లో కూడా 50 మంది స్టూడెంట్ ఉంటే ఒకరోజు 46 వస్తారు, 47 వస్తారు, 48 వస్తారు, ఒకరోజు 50 వేస్తారు, అంతే తప్ప దాంట్లో. బీజేపీని నమ్ముకునే బీఆర్ఎస్ తెలంగాణలో మునిగిపోయిందా? బీఆర్ఎస్ అని పార్టీ అది ఎవరు చెప్పారు? భారతీయ రాష్ట్ర సమితి, అది ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడుంది బాధ్యత? నాందేడు పో, ఒకడన్నా గుర్తుపడతాడేమో, పోయి అనవసరం 1000 కోట్లు ఖర్చు పెట్టొచ్చారు, పోయిరాపో కదా బీఆర్ఎస్ అయిరాపో. ఎక్కడైతే బహిరంగ సభ పెట్టినరో అది పార్టీ కాదండి, అది ప్రైవేట్ కంపెనీ, కుటుంబం అది, అంతేనా? తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని విద్యార్థులు నిరుద్యోగులని నీళ్లు నిధులు నియామకాలను అధికారం ఇచ్చిండ్రు కదా. అధికారమే మొత్తం 1000 సంవత్సరం ఆయారాం గయారాం బౌత్లో ఆయాగా చెలేగయా వచ్చిందే వెళ్ళిపోయింది, ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, వదిలే దాని గురించి ఎందుకు? ఒకే జీరో కథం, మొన్న జీరో అయిపోయింది కదా, జీరోనే ఉంటుంది అది. ఇక్కడ స్కోప్ లేదు లేచేకి. మళ్ళీ లేచేది అంటే మరి మీలాంటి లేపడం జాకులు పెట్టి మాకంత అంత మీడియా చేసే పని అదే కదా. అలా అవినీతి మీద మీరు లేపండి, అలా అక్రమాలు తీయండి. మిషన్ భగీరథ అన్నారు, 1000 కోట్ల అవినీతి అన్నారు మీ మీడియా. ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. కానీ మీ ప్రధాని నరేంద్ర మోదీ, మీ బీజేపీ పెద్దలు నడ్డా గారి నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ఏటీఎం అన్నారు కదా, మరి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వనండి, రాష్ట్ర ప్రభుత్వం పంపివ్వనండి, సిబిఐ రేపే దోత్ కా దోత్ పానీ కా పానీ సబ్కు సబ్ అందరు తాల్తే. ఫెడరల్ స్టేట్స్ పవర్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అడిగే వరకు మేము పంపించరాదు మా ఇన్వెస్టిగేషన్ సంస్థల్ని. మరి ఈడీ కేసు రిజిస్టర్ చేసిన కేటీఆర్, ఈడీ వేరు, అది ఎందుకంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి అమౌంట్ వచ్చేసింది 55 కోట్లు. 55 కోట్ల ట్రాన్స్ఫర్ చేసినాము అని చెప్పిన తర్వాత ఈడీ ఎంట్రీ అయింది. విత్ ఇన్ 5 minutes ఇనఫ్. 1 day కేసు రిజిస్టర్ చేశారు. అలా మీకు ఎవిడెన్స్ దొరికితే మండే ఏందని 1 hour చేసేస్తాం. రమ్మని దమ్ముంటే కాంగ్రెస్ సర్కార్కు, దమ్ముంటే చెప్తున్నాం, బహిరంగ చెప్తున్నారు రేవంత్ రెడ్డికి సవాల్. ఏమన్ కాళేశ్వరం మాకు ఇచ్చేయమన్, ఇన్వెస్టిగేషన్ మిషన్ భగీరథ ఇచ్చేయమన్, భూమిలో ఎన్ని లక్షల మీటర్ల పైపులు లెక్కలు తెలుస్తాం, అన్ని భూమిలో ఎంత థిక్నెస్ తెలుస్తాం, ఎన్ని 1000 కోట్ల అవినీతి తెలుస్తాం, మిషన్ కాకతీయ మీద అవినీతి తెలుస్తాం, ఎన్ని చెరువులు ఊడ్చారు, ఎన్ని చెరువులు తీశారు, ఏ పూడికలు తీయకుండా ఎన్ని కోట్లు కొట్టేశారు, మొత్తం తీస్తాం. ఏమనుకుంటున్నారు మీరు? భారతీయ జనతా పార్టీ అంటే మంచోని ఓపిస్తున్నాం, దేశంలో లక్షల కోట్లు ఈడీ రికవరీ చేస్తున్నది. కానీ మీ ప్రత్యర్థులని పార్టీలోకి వచ్చేందుకు ప్రెషర్ చేయటానికే ఈడీ సిబిఐని బీజేపీ వాడుకుంటుందా లేదా? ఒక్కడు నచ్చాడు తెలంగాణలో మా దగ్గరికి 10 మంది ఎమ్మెల్యేలు మారారు. ఇప్పుడు మేము 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాం, 11 ఏళ్ళ నుంచి. ఇంతకుముందు కాంగ్రెస్కి వెళ్ళిన బీజేపీలోకి వచ్చిరా, బీఆర్ వేసుకున్నారా? కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 2014 నుంచి జరిగిన 11 ఏళ్ళ రాజకీయ క్రీడ తెలంగాణలో అప్పుడున్న కాంగ్రెస్లు ఏ పార్టీలు ఏరిండ్రు? ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఏ పార్టీలు ఏరిండ్రు? ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏరిండు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏరిండు. కానీ ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మళ్ళా ఇంతకుముందు అన్న రాక్షస సంతానం రావణ లంక పోవాల్సిందే. ఇది రామరాజ్యం, ఇది అయోధ్య నగరం. నిజమైన నిష్కర్షమైన ప్రజల పట్ల ప్రేమ, ప్రజల పట్ల జాలి, ప్రజలను పైకి దిగాలనుకున్న ఒక రాముడి గుణాలు ఏవైతే ఉన్నాయో
ఆ రాజకీయ నాయకులు ఇళ్ళకి వస్తారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకే ఆమ్ ఆద్మీ పార్టీని అరెస్టులు చేయటం, కేజ్రీవాల్ అరెస్ట్ చేయటం, ఢిల్లీ లీకర్ స్కామ్ తెర మీదకి తీసుకురావటం, మళ్ళీ వాళ్ళ పాలసీల మీద కేసులు బుక్ చేయటం, ఇప్పుడు కవిత అరెస్ట్ కూడా అందులో భాగమేనా? అంటే ఇప్పుడు మొత్తం ఈ కాంగ్రెస్ 60 ఏళ్ళు ఎట్లయితే దేశాన్ని అవినీతిమయం, అక్రమాలమయము, రాజ్యాంగాన్ని చించి తుంచి తుక్కలు చేసి దేశాన్ని ముక్కలు చేసి స్వాతంత్రాన్ని ఎమర్జెన్సీ పేరిట తుంగలో దొక్కి ఖలిస్తాన్ లాంటి తీవ్రవాద సంస్థలు, ఎల్టీటీ లాంటి తీవ్రవాద సంస్థలు చేసి దేశం ఎప్పుడు నిప్పుల గుండాలు చేసిన కాంగ్రెస్ లాగా ఉండాల పరిపాలన. లేదు అక్రమాలు అన్యాయాలు చేసిన న్యాయ వ్యవస్థ చేసిన తీర్పు ప్రకారం మేము ఇంప్లిమెంట్ చేయాలా. మేము ఏమైనా బీజేపీ కోర్టు చేసిందంటారు. మరి మణిపూర్ అల్లర్లు ఎందుకు మోదీ గారు మాట్లాడలేదు? మోదీ గారు అడుగు మణిపూర్ ఏంటండి? మణిపూర్కి ఇంతంత మణిపూర్ పట్టుకుని ఏదో మణిపూర్ అంటారు, ఆ మణిపూర్ కూడా అంటాడు, పంజాబ్ అని కూడా అంటాడు. ఇంతంత 145 కోట్ల పాపులేషన్ గింత. దాని వెనుక ఒక విదేశ శక్తులు కుట్ర ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ఉన్నది. చిన్న గోరుకు నొప్పి పెట్టి శరీరాన్ని అంతా పాడేస్తామని చూస్తున్నారు. మాకు తెలియదు ఎట్లా కంట్రోల్ చేయాలో. చేసింది చాలు, ఎంత కాలం చేసిన అంత చేసారు. 7 రాష్ట్రాలు ఏం సర్వనాశనం చేశారు కాంగ్రెస్. ఈశాన్య రాష్ట్రాన్ని ఎంత తీవ్రవాదం ఇచ్చారు. అస్సాం బోడో ఉద్యమాలు ఎక్కడికి వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు ఈరోజు సప్పుడు చేస్తారు, అదొక్కటి పట్టుకున్నారు మణిపూర్ని చిన్నదాన్ని. దానికి కొన్ని అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి దానికి. చైనా కావచ్చు, మియాన్మార్ కావచ్చు, అక్కడ ఉండి ప్రోత్సహిస్తున్నారు విదేశ శక్తులు. ఈరోజు భారతదేశం ఈ రకంగా ముందుకెళ్తే ఏదో ఒక కలంకం అని. కానీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణకు ఎందుకు నిధులు తేవట్లేదు? ఎందుకు ఎంపీల ఫెయిల్యూర్ కనిపిస్తోంది? ఎవరు చెప్పారు? మన పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యుడు అడిగిండు, గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పిండ్రు. నితిన్ గడ్కరీ గారు 21,600 సమ్ చేంజ్ కరోడ్స్ ఇచ్చినామని గౌరవనీయ కాంగ్రెస్ సభ్యుడికి చెప్పిండ్రు. 17,000 రీజనల్ రింగ్ రోడ్కు. ఈరోజు వ్యాగన్స్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ మేము ఇచ్చినాం. కాకపోతే ఎవరు ఇచ్చినాం? మేమే ఇచ్చా అంటే అధికారికంగా చెప్పేది లెక్కలు చెప్తున్నా నేను. ఈరోజు గ్రామీణ ఎనర్జీస్ ఫండ్స్ మేము ఇచ్చినాయి, కాకపోతే ఎవరు ఇచ్చినాయి? ఈరోజు సిఆర్ ఫండ్స్ 800 కోట్లు మేము ఇచ్చినది ఎవరు ఇచ్చినాయి? 1000 కోట్లు అండి. ఇంతకుముందు 10 లక్షల కోట్లు ఇచ్చినాయి, అప్పుడు లెక్క చెప్పాము. ఇప్పుడు కూడా లెక్కలు చెప్పడం బరాబర్ ఉన్నాం. ఏ దేశ में सब एक ही है हमारे लिए, तेलंगाना भी एक ही है और मणिपुर भी एक ही है, महाराष्ट्र भी एक ही है. आप लोग गलत सोचना चाहिए, ఏ దేశ एक ही है. కానీ బీజేపీకి తెలంగాణ అంటే చిన్న చూపా లేదా? మళ్ళీ అదే చెప్తుంటుంటే అన్నిటికన్నా హానిముత్యం మాకు తెలంగాణ, మాకు గుండె. అంటే ఇప్పుడు అధికారం కావాలంటే అస్సలుగా లేదు, అడగండి మీరు. ఈరోజు ప్రత్యేకంగా నిధులు అడుగుమనండి. ఆయనే చెప్తున్నారు కదా. ఎవరైనా పేరేంది? గౌరవనీయ ముఖ్యమంత్రి. సారీ మళ్ళీ పుస్తకం అల్లు అర్జున్ అన్నట్టు నేనంటే మళ్ళీ పిలుపుగా ఇట్లా సిస్టమ్. గౌరవనీయ ముఖ్యమంత్రి అదేదో అంటే ఇప్పుడు పేరు కొంచెం పొరపాటు పడితే ఇబ్బంది పడతారు మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతే. ఒకవేళ పలకలు లేదు అనుకో ఎవడన్నా అయిపోయింది అటు పని. అంతేనా? అంతే. ఇప్పుడు ఒకసారి అల్లు అర్జున్ వ్యవహారం వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అల్లు అర్జున్ అరెస్ట్ అందుకే జరిగింది అనుకుంటారు మీరు కూడా? నో, అల్లు అర్జున్ మొత్తము వ్యక్తిగత కక్షల మయం. ఈ కోకాపేట్ ల్యాండ్ చుట్టూ తిరుగుతున్నది అది. అంటే ఈ అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఈ కోకాపేట ల్యాండ్ బ్యాంక్ బాగుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ళ నుంచి కోకాపేట ప్రాంతంలో చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కంపెనీస్ కావచ్చు. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగింది అలా. అంటే ఇప్పుడు సంఘటన దురదృష్టకరం. పాయింట్ 1. ఆ రోజు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, దానికి ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలి. మీరు అనవసరంగా బెనిఫిట్ షోలకు ఇచ్చి ప్రజలకు 30 షోలు ఎందుకు ఇచ్చారని ఆ రోజు అడిగాను, ఈరోజు ఇంటర్వ్యూలో అడుగుతాను, ఎందుకు ఇచ్చావు 35 షోలు? అంటే ప్రజలంటే పట్టింపు లేదా? రోడ్లు వెడల్పు చేసావా? థియేటర్ పెద్దగా చేసావా? ఏం చేశావు ముఖ్యమంత్రి గారు, సినిమా ఫోటో శాఖ మంత్రి గారు? మీరు ఏం చేశారు? రోడ్డు వెడల్పు చేశారా? స్పెషల్ ప్రికాషన్ తీసుకున్నారా? ఏదో డబ్బులు తీసుకొని నోటికి వచ్చిన ఆర్డర్లు ఇచ్చేసి ఈరోజు ఒక అమాయకురాలైన ఆ అమ్మాయిని చంపి ఆ బిడ్డని హాస్పిటల్లో ఉసురు మీకు తగ్గుతుంది ప్రభుత్వానికి. అతను సినిమా హీరో అండి. సినిమా హీరో ఈరోజు ఒక్కరోజు కాదు, కూకట్పల్లి షోలకు పోతారు, వాళ్ళు ఆ షోలకు పోతారు, ఈ షోలకు పోతారు. ఇలా కొత్తగా ఇదే కొత్తగా చెప్తున్నారు ఏంటంటే, ఏదో ఇప్పుడే రాష్ట్రంలో మొదటిసారి సినిమా వచ్చినట్లు, మొదటిసారి హీరోలు పోయినట్లు. ఏ హీరోలు పోలేదు, ఏ థియేటర్లకు పోలేదు. సినిమా ప్రమోషన్లో ఒక భాగం. మీరు ద్రోహులు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ద్రోహులు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సినిమా కూడా ఎందుకు ఇచ్చారు అన్ని గానం పెట్టించోళ్ళు? 200,000 రూపాయల టికెట్ ఎందుకు వచ్చారు? భాగాల తేడా వచ్చిందా? కలెక్షన్ల పంపకాల తేడా వచ్చిందా? నేను అడిగాను కదా, 200 రూపాయల టికెట్ 2,000 ఎందుకు పెంచారని అడిగాను కదా, ఒక్కని అడిగాను తెలంగాణ అసెంబ్లీలో. అంటే పేదోడి రక్తం మీకు అంత చౌకైందా? ఏదైనా పెంచుతాం న్యాయమైన బద్ధంగా పెంచి ఆ పంపకంలో తేడా వస్తే ఇక అక్రమ కేసులు ఇవి పెట్టి ప్రజలను మభ్యపెట్టి
దీన్ని రకరకాలుగా డైవర్షన్ తీసుకెళ్తారా? ఇదా మాట్లాడే విధానం? సినీ పరిశ్రమని ధ్వంసం చేయడానికి కూరున్నారా? 50 ఏళ్ల నుంచి ఇది ఒక ఇక్కడ స్థిరపడ్డ ఇండస్ట్రీ. లక్షలాది మంది సినీ కార్మికులు బతుకుతున్న నగరం ఇది. మీ ఒక్కరి వ్యక్తిగత రాగద్వేషాలకి ఇండస్ట్రీని బలి చేస్తారా? లక్షలాది మందిని జీవనోపాధి లేకుండా చేస్తారా? దీని మీద సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుంది బీజేపీ వచ్చినాక. మీరు అనుకుంటున్నారు వచ్చి దీని వెనకాల మీరు ఏం చేసిన అర్థం? ఈరోజు అధికారం ఉన్నది. తెలంగాణ మామూలు ప్రజలు కూడా అనుకుంటారు. సంఘటన దురదృష్టం, దాన్ని మేమే సమర్థించట్లేదు. అమ్మాయి చావుకు ఓకే, కుంభమేళాలో జరిగింది, రాజమండ్రిలో జరిగింది, చాలా చోట్ల ఎలక్షన్ సభలలో జరిగింది, తొక్కిసలాటలు. సోనియా గాంధీ గారి సభలో కూడా జరిగింది, రాహుల్ గాంధీ గారి సభలో కూడా జరిగింది. అలా అరెస్ట్ చేస్తామా? నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇద్దరు అమాయక యువకులు చనిపోయారు. రేవంత్ రెడ్డి గారు ఫ్లెక్స్ కడితే అది రేవంత్ రెడ్డి తప్ప? మరి రేవంత్ రెడ్డి చేయాలి కదా ఏ 11. ఇదేంటండి మీ కోకాపేట్ ల్యాండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా పెద్ద మనుషులను కూర్చోబెట్టి తెలుసుకోండి. అధికారం ఉంది కానీ ప్రజలందరినీ మభ్య పెడతారా మీరు? అంటే మళ్ళీ ఒక శాసనసభ్యుడు అంటాడు ఆంధ్రోళ్ళు లెక్క ఉండాలంటున్నాడు. ఒక్కొక్కడికి చెప్తున్నాం, కాంగ్రెస్ వాడికి ఆంధ్ర వాళ్ళని ఇంకొకసారి ఎవడని ఏమన్నా అనుకో, వాళ్ళు తెలుగు వాళ్ళు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు వాళ్ళే. రాష్ట్రంగా విడిపోయి ఉండొచ్చు కానీ ప్రజలందరం ఒకటి. హైదరాబాదులో వాళ్ళ రక్తం ఉన్నది, వాళ్ళ చెమట చుక్కలు ఉన్నాయి. వనస్థలిపురం నుంచి వరకు కూకటిపల్లి వరకు ఏం మాటలు అవి మాట్లాడేది? ఈరోజు నిర్మాణ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, అన్ని రంగాలల్లో మనం తెలుగు వాళ్ళం మాత్రం. ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళని అవమానించినట్లు మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఎవ్వడన్నంటే నేలకలు కట్టి చేస్తాం. ఆంధ్ర వాళ్ళ మీద విషం జిమ్మి మీరు వ్యాపారాలు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే ఇంకొక రూట్లో వండి దమ్ముంటే. ఇది తెలుగు వాళ్ళ మాత్రమే. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒకటే. రాష్ట్రాలుగా విడిపోయి ఉండొచ్చు, రక్తం ఒకటే, జాతి ఒకటే. ఇది రాసి పెట్టుకోండి. ఎవడని ఇంకొకసారి కాంగ్రెస్ మనకు ముఖ్యంగా చెప్తున్నాం, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఒకే దేశం, మనమందరం ఒకటి. అది బాగా తప్పుడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి రకరకాల పదాలు. మళ్ళీ మీకు మొదలు చెప్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందరికన్నా మొదటి బాధితుడు మీ ముఖ్యమంత్రి అవుతాడు. మీ ముఖ్యమంత్రి అల్లుడు కూడా ఆంధ్రవాడే. ఇది చెప్తున్నా, ఇది రాసుకోండి. కాబట్టి ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన, అవహేళన చేసిన ఈట్కా జవాబ్ పత్తర్ సే దేగా రాకేష్ రెడ్డి. ఇది రాసి పెట్టుకోండి. కానీ పుష్ప సినిమా వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కక్ష సాధింపుగా చూడాలి. 100% ఎందుకు ఇచ్చారు బెనిఫిట్స్ వాళ్ళు ఇన్ని గానం? 8 ఇచ్చే దగ్గర 32 ఎందుకు ఇస్తారు? ఏం మౌలిక వసతులు పెంచారు అక్కడ? థియేటర్ని పెద్ద చేశారా? రోడ్లను పెద్ద చేశారా? అరే ఈ అడిగారు ఎందుకు? ఇన్ని వేల మంది వస్తుంటే 32 షోలు ఇస్తుంటే మరి వేలాది మంది కిక్కిరిచిపోరా? ఇచ్చింది ఎవరు? ఇచ్చిన ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా? ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయాలా? ఏం డ్రామాలు చేస్తున్నారా? ఈరోజు అధికారం ముందు పోలీసులు మీ చేతులున్నారని. సో ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. దేశం మొత్తం అల్లు అర్జున్ చూస్తుంది ఇవాళ. సో అట్లాగే రాజకీయాల్లో కూడా రెడ్ శాండిల్ని లీగల్గా అమ్ముతున్నటువంటి రాకేష్ రెడ్డిని అందరూ చూడాల్సినటువంటి అవసరమా? అందుకే క్రేజా రాకేష్ రెడ్డి అంటే? రాకేష్ రెడ్డి అంటే క్రేజ్ ఏం లేదండి. రాకేష్ రెడ్డి అంటే ఒక మట్టిలో నుంచి ఉద్భవించిన బిడ్డ, ఒక మామూలు కుటుంబంలోకి వెళ్ళి పుట్టిన బిడ్డ, ఒక అనాథగా పెరిగిన బిడ్డ, లేబర్ పనిచేసి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన బిడ్డ. అలా మొత్తం గతమంతా నా చరిత్ర అంతా ఓపెన్గా ఉందండి అన్ని వీడియోలలో. ఎక్కడ కూడా మోగొడబడి తెలంగాణ అసెంబ్లీలో బహిరంగ చెప్తున్నా. 500 రూపాయల జీతం, 500 దినం ఇటుకలెత్తిన చేతులు అని చెప్తున్నా. నాకేం వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. కానీ ఎట్లా సాధ్యమైంది రాకేష్ రెడ్డి గారు? 500 రూపాయలు డ్రైవర్ ఉద్యోగం, 500 దిరమ్స్తో స్టార్ట్ అయినటువంటి మీ జీవితం ఇవాళ 100 కోట్లకు పడగలు ఎత్తినటువంటి వ్యవహారం చూస్తుంటే ఎట్లా సాధ్యమైంది? అంటే దీని వెనకాల కష్టం ఉందా, మాఫియా ఉందా, సిండికేట్ ఉందా, ఏముంది? అంటే ముఖేష్ అంబానీ వల్ల నేను చేశాడు. నాకు 500, ధీరుభాయ్ అంబానీకి 300 కదా మరి. పెట్రోల్ బంక్లో పనిచేసిండు ఏమాన్లో. ఆదాని 1989లో మామూలు కాంట్రాక్టర్ కదా. నేనైనా 100 కోట్లకు అనుకో. మళ్ళీ సామ్రాజ్యాన్ని నిర్మించారు కదా. ఇప్పుడు రాకేష్ రెడ్డి సామ్రాజ్యం ఎంత పెద్దది? ఇదే ఎన్నికల అభివృద్ధి ఉంది కదా.
రేవంత్ రెడ్డిది ఎట్లా ఎన్నికల అఫిడవిట్ ఉంటుంది, నాది కూడా అఫిడవిట్లు ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఒక మామూలు కుటుంబాలే కదా, అంటే మామూలు కుటుంబంకి వెళ్ళి రావద్దు. మరి మళ్ళీ ఇట్లా నిజాం నవాబుల పిల్లలు లేకపోతే జమీందారుల పిల్లలు వాళ్ళే రావాలా? మేము రావద్దు. సామాన్యులు డబ్బు సంపాదించద్దు, సామాన్యులు కార్లలో తిరగద్దు అంటే మీ ఉద్దేశం ఏంది? అంటే మీరు కూడా ఎప్పటికీ అట్లనే ఉంటారా? అంటే మరి మాలాంటి పేద పాత్రికేయులకి సాధ్య కావట్లేదు కదా, కోట్లు అందరికి ఎట్లా అవుతుంది? కావట్లేదు. అన్నాను అందరికి ఎట్లా అవుతాడు? ఉన్నాయి 100 సీట్లు, అందరూ డబ్బు ఉండాలని దానికి ఎట్లా? అసెంబ్లీ గురించి అంటలా, సామ్రాజ్యాలు నిర్మించడానికి, సామ్రాజ్యం అదే చెప్తున్నాం కదా. సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదగడానికైనా మా సాధ్యం కాలేదు. మీలాంటి వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుంది? కోట్లాది ఒకరేమో పూలమ్మినా పాలమ్మినా అంటారు, రెడ్ శాండిల్ అమ్మిరు. రెడ్ శాండిల్ కూడా అమ్మిండ్రు. చాలా మంది ఇండస్ట్రీస్ బిల్డర్స్ కట్టిండ్రు, ఫ్యాక్టరీలు కట్టిండ్రు, ఫార్మస్యూటికల్ కట్టిండ్రు. ఈ రోజు ఈ దేశాన్ని ఒక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వెళ్తున్నది? ఎక్కడో 100% ఉన్న దేశం, 100 స్థానంలో ఉన్న దేశం ఈరోజు 5వ స్థానంకి ఎట్లా వచ్చింది? ఒకటే రంగమా? ఫార్మస్యూటికల్ ప్రపంచం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎట్లా నీకు 9,30,30,000 ఉంది? 9 మంది లేరు ఇక్కడ 30 ఏళ్ళ కింద. మరి సాఫ్ట్వేర్ కంపెనీ అంతా మరి అమెజాన్ వాడు ప్రపంచం అంతా ఎందుకు విస్తరించిండు? ఫ్లిప్కార్ట్ వాడు ప్రపంచం అంతా ఎందుకు విస్తరించిండు? ఇవన్నీ కొత్తదండి. కొత్త చేయలేంది రాకేష్ రెడ్డి చేసి. రాకేష్ రెడ్డి ఒకటేనండి. రాకేష్ రెడ్డి మామూలు బిజినెస్ మ్యాన్, ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఒకటి నేను యువతకు స్ఫూర్తిగా ఉండడానికి చెప్తున్నా. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చాను. మీరు ఎక్కడ నిరాశ చెందకూడదు. తెలంగాణలో ఎందుకంటే అప్పుడున్న కుటుంబ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఇండస్ట్రీస్ కావచ్చు, పగటి కళలు చూపించుకుంటా 4th సిటీ 5th సిటీ అది కళలు చూపిస్తున్నారు. ఆవిడ మన ఏదో సినిమా ఉంటుంటాడు, పేరు ఏంది, రాజమౌళి ఏదో ఈశ్వర్ బాహుబలి అని, అట్లాంటి గ్రాఫిక్స్తోని రేవంత్ రెడ్డి గారు చూపుతున్నారు. నిరాశ నిస్రులకు లోన్ కావద్దు. యువత కొద్దిగా ధైర్యంగా ఉండాలా, ఎదగాల ప్రయత్నం చేస్తామండి. ప్రతి ఒక్కడు క్రికెట్లో సెంచరీ కొట్టాలనే పోతాడు 11 మందిలో. కానీ సచిన్ టెండూల్కర్ టాప్ ఎందుకంటే దానికి ఏం చెప్తామండి? అంతకుముందు ఇంకోటి బ్యాట్ పెట్టలేదు, మరి వినోద్ కాంబ్లీ అట్లా అయిండు. ఇద్దరు కూడా సరే ఆడింది కదా. కానీ రెడ్ శాండిల్ అఫీషియల్ గా మీరు లీగల్ గా ప్రభుత్వం ఆక్షన్ చేసే దాన్ని తీసుకొని మీరు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇవాళ ఆన్లైన్ బిడ్డర్స్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. మలేషియా కానీ, సింగపూర్, హాంకాంగ్ ఇట్లా కూడా చాలా మంది మీ కాంపిటీటర్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ కాదని రాకేష్ రెడ్డికే బిడ్ రావడానికి ఈ సిండికేట్ ట్రేడ్ సీక్రెట్ ఏంటి? దాంట్లో ఏం లేదండి. జనరల్గా కొన్ని దాంట్లో ఒక టెక్నికల్ డేటా ఉంటుంది. దట్ ఇస్ గ్రేవ్స్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, ఒక్కొక్కరికి అవగాహన ఉంటుంది. అంటే ఒక జనరల్గా ఇప్పుడు ఒక టేక్, ఆదిలాబాద్ టేక్ ఉంటుంది, రాజమండ్రి టేక్ ఉంటుంది. ఈ టేక్లో కొన్ని గ్రెయిన్స్, కొంత క్వాలిటీ, డెన్సిటీ ఇవన్నీ ఉంటాయి అన్నట్లు. దాంట్లో మాకు అనుభవం ఉంది. నాకు ఒక 25 ఏళ్ళ నుంచి. ఇట్స్ అ గుడ్ వాట్ ఈస్ ద లోపల ఒక డిఫరెంట్ ఆఫ్ టెక్నికల్ ఉంటుంది దాంట్లో కూడా. అంటే ఏది ఇష్టపడతారు, చైనాలో, జపాన్లో ఏది ఇష్టపడతారు, ఏ ప్రొడక్ట్ గ్రెయిన్స్ ఎలా ఉంటే ఇష్టపడతారు, అది ఆఫ్టర్ కట్టింగ్ ఆ గ్రెయిన్స్ని ఎట్లా తీసుకోవచ్చు, దాన్ని ఏ పార్ట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 25 ఏళ్ళ జీవితంలో నేర్చుకున్నది అది. ఇప్పుడు ఒక టైలర్ ఉంటాడు, ఒక మంచి డ్రెస్, మరి అందరు టైలర్లే, అందరూ కొందరు దగ్గర ఎందుకు పోతారు, కొందరు సెల్లుని ఉంటుంది, ఒక పద్ధతిగా కటింగ్ చేస్తాడు. ఇది కూడా ఏ రకంగా దాంట్లో ఉన్న ఒక వాల్యూస్ కావచ్చు, దాంట్లో ఉన్న వేవ్స్ కావచ్చు, దాని ప్రకారం నేను చూజ్ చేసుకుంటాను, మార్కెటింగ్ వెళ్తాను. అదే స్టాక్లో ఒక్కడికేం రాదే. ఒక 100 టన్నులు ఉంటే మంచిగా 20 టన్నులు 10 టన్నులు ఎవరి స్థాయిని బట్టి వాడు కొంటాము. ఇప్పుడు కోకాపేటలో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందండి, ఒక 2,000 ఎస్ఎఫ్టీ కొంటాడు, ఒక 1000 ఎస్ఎఫ్టీ కొంటాడు, సేమ్ అపార్ట్మెంటు. మేము సేమ్ బిల్డింగ్లో కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటారు, మేము కావాల్సింది కొనుక్కుంటాం తప్ప దాంట్లో ఏం కొత్త సీక్రెట్ ఏం లేదు. కానీ ఇవాళ రెడ్ శాండిల్కు విలువ ఎట్లా పెరుగుతుంది అసలు? ఎందుకు రెడ్ శాండిల్కి అంత విలువ అంటే ఏం చెప్తారు? నమ్మకం, విశ్వాసం, దైవత్వం, అంతే. ఒక నమ్మకం ప్రపంచం ఆరాధిస్తుంది. అది ఆ వస్తువు ఇంట్లో ఉంటే అదృష్టం, ఆ వస్తువు ఒకవేళ దాంట్లో వాటర్ తాగితే కొద్దిగా బ్లడ్ ప్యూరిఫికేషన్ హిస్టరీ ఉంది, మెడికల్ హిస్టరీ ఉంది, స్పిరిచువల్ హిస్టరీ ఉంది. మీరు ఆన్లైన్లో పోయినా వస్తుంది, ఎవరైనా చూసుకోవచ్చు. అవును, దానివల్ల కొంత మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్పిరిచువల్ బెనిఫిట్స్ అంటే నేను ఏం చెప్పాలా? ఇప్పుడు ఒకటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాను కొండ మీద, మరి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఎక్కడ లేరు, మరి ఆన్లైన్ రోజు 1,00,000 మంది ఎందుకు పోతున్నారు? లేరా? వెంకటేశ్వర టెంపుల్ లేవా? లేవా, చాలా ఉన్నాయి. మరి అక్కడికే 1,00,000 మంది అనిపోతున్నారు, రోజు క్యూలు కడుతున్నారు కింద నుంచి ఆడదాకా. నమ్మకం అని మించింది ప్రపంచంలో లేదు. ఆ నమ్మకమే రచన. సో ఆ నమ్మకాన్ని రాకేష్ రెడ్డి వ్యాపారంగా మార్చుకున్నాడు. నమ్మకం ఉందాడా? నా దగ్గర నా దగ్గర నమ్మకం రాలేదు. నేను వచ్చిన తర్వాత తయారైతే, నేను రాకముందు, నేను పుట్టకముందు, మా తాతలు పుట్టకముందే నడుస్తున్నది. 1851లో కూడా 1000 కొద్ది టన్నులు ఎక్స్పోర్ట్ అయింది బ్రిటిష్ టైంలో. తెలిసి కష్టం టాటా చూడండి. లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు ఒక బుక్కులు ప్రింట్ చేశారు.
1851 ఎంత ఎగుమతి అయింది, 1883 ఎంత ఎగుమతి అయింది అని. అంటే నేను పుట్టకముందు, మా తాత పుట్టకముందే ఎగుమతులు అవుతున్నాయి, మరి అప్పుడు నేనే తయారు చేశాను దీన్ని. ఇది నిరంతరం తరతరాలుగా. మీకు ఎందుకు అనిపించింది ఈ వ్యాపారంలోకి వెళ్ళాలి అనేది? నీకు ఈ మీడియాలోకి రావాలా ఎట్లా అనిపించింది జర్నలిస్ట్ కావాలని చిన్నప్పుడు? మీకు ఎందుకు అనిపించింది జర్నలిస్ట్కి రావాలని? నాకెందుకు అనిపించింది అంటే ఒక సామాజిక దృక్పథంతో సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఒక తపనతోటి వచ్చినటువంటి వాడిని, అహర్నిశలు కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం. అదే మేము కూడా అదే అనుకున్నాం. నేను ఇలా కొత్తగా రాలేదు, 1998 నుంచి వస్తున్నా. అంటే 28 ఏళ్ళ చరిత్ర నాకు ఈ బిజినెస్. ఈ 2 రోజుల కింద రాలేదు ఈ వ్యాపారంలోకి. అంటే పుష్ప సినిమా వచ్చిన తర్వాత మీరు అప్పుడు అల్లు అర్జున్ కూడా పుట్టలేదు ఇంకా, మీరు వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు. మరి అప్పుడు 98లో నేను మొదటిసారి ఎగుమతి చేసిన పర్మిషన్ తీసుకున్నాం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర. గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అనుమతి ఇచ్చిండు, జీవో మీద ఆయన సంతకం ఉంటుంది. తర్వాత గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత గౌరవనీయ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి, వీళ్ళకి లేదు అది, ఈ రాష్ట్రంలో లేదు, ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇప్పుడు యాక్షన్స్ పెట్టి కొద్దిగా ఇంటర్నేషనల్ మేము తగ్గించాము, వ్యాపారము తగ్గించేసారా? తగ్గించాము. అంటే మేము ఇక్కడనే ఇండియాలోనే ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, త్వరలో ఒక 6 నెలలు స్టార్ట్ అవుతుండొచ్చు. ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. ఈ ఏదైతే చైనాలో జపాన్లో తయారు చేస్తున్నారో మన ఇండియాకి అనుకూలంగా దాన్ని మాడిఫై చేసి ఇట్లాంటి బ్రాస్లెట్స్ కావచ్చు, పెన్ పాట్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, రెడ్ శాండర్స్ లాంచింగ్ చేయబోతున్నాం. టైం పట్టవచ్చు సుమారు. దానివల్ల ఒక 10,000 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సో ఉపాధి ఆదాయం ఎట్టైనా సరే. ఇప్పుడు నువ్వు పాలు అమ్ముకుంటావా, పెరుగు అమ్ముకుంటావా, పెరుగు అయిన తర్వాత మజ్జిగ అమ్ముకుంటావా, తర్వాత నెయ్యి అమ్ముకుంటావా. పాలు అవే, పాలను పెరుగు వేయాలి, పెరుగును మజ్జిగ వేయాలి, మజ్జిగ చిలకాలి, వెన్న తయారు చేయాలి. అంటే ఇవన్నీ 5 ఇండస్ట్రీలు చేయొచ్చు. ఇప్పుడు భూమి అమ్ముతావా అంటే ఏం చెప్తావు? భూమి అమ్ముతాడు ఒకడు, భూమిని లేఅవుట్ చేస్తాడు ఒకడు, లేఅవుట్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్లో ఒకటి కడతాడు, ఇండిపెండెంట్ ఒక అపార్ట్మెంట్ కడతాడు. నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది నేను విషయం. నాకేందంటే ఇంతవరకు మేము విదేశాలకు ఎగుమతి చేశాం కాబట్టి ఇంకా భారతదేశం కూడా చాలా పెద్ద మార్కెట్ అయింది ఈరోజు. ఈడ కూడా కోటీశ్వర్లు చాలా మంది ఉన్నారు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఇంట్లో ఎర్రచందనం సోఫాలో పడుకోవాలనిపిస్తుంది, సోఫాలో కూర్చోవాలనిపిస్తుంది. ఆయన పోయి చైనాకి వెళ్ళి తెచ్చుకుంటుండు, మనం పోయి చైనాకి అమ్మడం ఏంది, చైనాకి వెళ్ళి ముఖేష్ అంబానీ తెచ్చుకోవడం ఏంది. ఆ ముఖేష్ అంబానీకి సప్లై చేద్దాం అనుకుంటున్నాం, అంతేనా? అంటే అట్లాంటి వాళ్ళకు. సో ఇప్పుడు పుష్ప సినిమా చూసిన తర్వాత 1, 2 రెండు చూసారా మీరు? నేను చూడలేదా? అదేదో చూసాను అంటే సెకండ్ చూడలేదు. 99% అబద్ధమేది. కానీ ఆ 2 పార్టీలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్? అంటే రెండో చూడలేదు. స్మగ్లింగ్, రెడ్ శాండిల్, ఈ చుట్టూతో తిరిగినటువంటి కథాంశం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి, స్మగ్లింగ్ కు ప్రధాన కారణం పేదరికం. ముఖ్యంగా ఆ ప్రాంతం ఏదైతుందో రాయలసీమ, పెత్తందారి వ్యవస్థ ఉంది అక్కడ ముందు నుంచి, ఇప్పటికి కూడా కొనసాగుతుంది, రాజకీయంగా కొనసాగుతుంది అది. ఎందుకంటే ఒకసారి నేను కర్నూలులో లాస్ట్ టైంలో చూసాను, 7 ఎమ్మెల్యేలు రెడీస్ ఉన్నారు పోయిన ఎలక్షన్లో, ఏదో చూశాను. మొత్తానికి పెత్తందారి వ్యవస్థ, డబ్బున్న వ్యవస్థ, కొద్దిగా ఒకటే దగ్గర కూడిక. కర్నూలు, కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వరకు ఉంటుంది ఆ విస్తరించి. అక్కడ బాగా అడవి, ఈ పల్లెలో ఇంటి పక్క చుట్టూ అడవి ఉంటుంది, ఇంటి పక్కనే ఉంటుంది అడవి. వారికి ఏదో నువ్వు మొత్తం దేశం గురించి, ధర్మం గురించి, మంచి నిజాయితీ గల బతకంటే ఆకలి అవుతుంది కదా అన్నం. ఆకలిదా పని చెప్తున్నారు వాడికి. మనము నిజాయితీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అవన్నీ చెప్తున్నారు పేదోళ్లకు ఆకలి తీర్చే బాధలు చెప్పండి, అలా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదా అలా కుటీర పరిశ్రమలు పెట్టండి, అక్కడ ఉన్న మౌలిక వసతులు మెరుగుపరచండి. అంటే నేనేమంటున్నానంటే దానివల్ల, పేదరికం వల్ల వాళ్ళ కొద్దిగా తప్పుదో పట్టే విధానం జరుగుతుంది. ఈ సినిమాల వల్ల, అసత్యాల వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ జరుగుతుంది స్మగ్లింగ్. సో ఇప్పుడు ఈ స్మగ్లింగ్ తర్వాత, అంటే ఈ సినిమాల తర్వాత స్మగ్లింగ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది, చాలా పెరిగింది. అదే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది మంచిది కాదు అని చెప్తున్నాను. ప్రభుత్వానికి కూడా చెప్పాను, దయచేసి వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను, డైరెక్టర్స్కు, హీరోస్కు. అప్పుడు ఎవరు అల్లు అర్జున్ గారికి ఇట్లా మీరు ఒక పత్రిక ప్రకటన చేయండి, మేము చూపించిందంత అబద్ధం దీంట్లో అని. ఎందుకంటే సుమారు 10 లక్షలు ఉన్నది ₹1 కోటి చూపిస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇంకా ఎక్కువ అంటే పక్కనే కదా, ఎక్కడో నువ్వు 100 కిలోమీటర్ కాశ్మీర్ పోయి అడవి కొట్టే అవసరం లేదు. ఆ మార్కెట్ తెలియదు కాబట్టి ఈ మార్కెట్ నిజమని నమ్ముతున్నారు. అది ఈరోజు ప్రభుత్వం కూడా ఖండించింది. నేను చెప్పిన తర్వాత 50 లక్షలు కూడా ఎవరు కొనేవాళ్ళు లేడని. వాడేమో 3 కోట్లు అంటాడు, 4 కోట్లు అంటాడు. ఒకే రోజు జీవితం మారిపోతుందని వీళ్ళు పేదవాళ్ళు అనుకుంటారు. కాబట్టి దీనివల్ల ఒకటి, ఇవన్నిటికన్నా భవిష్యత్ తరాలకు అందాల్సిన ఒక స్వచ్ఛమైన గాలిపు లేకుండా అవుతుంది అడవి. నేచర్ ఇప్పుడు మిగతాది KGF ఉంటుంది, సినిమా ఏదో ఉంటుంది, అది నిధులు, అది కోలార్ మైన్స్, అదొక ఊహ.
ఆడు అక్కడికి పోలేడు, చేయలేడు, అయ్యేది కాదు. ఆడు బాహుబలి సినిమా అంటే ఆడు ఎక్కలేడు, దిగలేడు. రానా కానీ ఇంకొకటి ప్రభాస్ గారి లెక్క. ఇదేంటంటే ఆడు పక్కనే అడి ఉండదు కాబట్టి పొద్దుగల లేక నడకపోతున్నాడు. సో విలువ లేదంటున్నారు, విలువ తక్కువ అంటున్నారు. విలువ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పెరుగుతుంది తగ్గుతుంది. దీని విలువ ఎప్పుడైతే అంటే రా మెటీరియల్ వేరండి. మళ్ళీ దీంట్లో మళ్ళీ టెక్నికల్గా పోతే ఇప్పుడు గోల్డ్ ఉంటుందండి, 14 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఉంటుంది, 22 క్యారెట్స్ ఉంటుంది, 24 క్యారెట్స్ ఉంటుంది, ప్లాటినం ఉంటుంది, డైమండ్ ఉంటుంది. డైమండ్లో కూడా ఒకటి 50,000 క్యారెట్ ఉంటుంది, ఒకటి 5 లక్షల క్యారెట్ ఉంటుంది, ఒకటి ₹1,00,00,000 ఉంటుంది. ఇదంతా ఇది వస్తువు చేసే వస్తువు లోపల పెరుగుతుంది విలువ. మామూలు రాయనండి, కానీ శిల్పం చెక్కితే ₹1,00,00,000 అవుతుంది. అరే మరి రాయి ఉన్నప్పుడు ఇట్లా కానీ లేదు, శిల్పం చెక్కటం వల్ల వచ్చిన విలువ. సో ఇప్పుడు మీరు చేతికి వేసుకున్నటువంటి బ్రాస్లెట్ విలువ, రెడ్ శాండిల్ బ్రాస్లెట్ విలువ ఎంత అంటే ఏం చెప్తారు? అంటే మేము చిన్నప్పుడు ఊర్లల్లో మాకు ఒక బైబిల్స్ పోస్టులు వచ్చేటి, బైబిల్స్ అంటే ఈనాడు పేపర్లో, ఆ పేపర్ చిన్నప్పుడు ఏదో పేపర్లు చదివేవాళ్ళము. దాంట్లో మీరు ఉచితంగా బైబిల్ పొందాలి అంటే ఒకటి అడ్రస్ ఇచ్చి పోస్ట్ కార్డు వేసేవాళ్ళం. బైబిల్ వచ్చేవాళ్ళు మా ఇంటికి, ఓపెన్ చేసి చూస్తే వెల అమూల్యం అని ఉండేది అన్నట్టు. ఎర్రచందనం వెల కూడా అమూల్యం, అంతే, వెల కట్టలేనిది. రాజకీయాల గురించి మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీ ఇవ్వగలదా? ఇచ్చామంటుంటే 8 సీట్లకు 8 సీట్లు, 77 లక్షల ఓట్లు, 36% ఓట్లు. ఇంకా వాళ్ళన్నా మొత్తం ఆ ముస్లింస్లను రెచ్చగొట్టి, ఆ క్రైస్తవులని ప్రలోభ పెట్టి, దళితులని ఇబ్బంది పెట్టి, కులగణన రెచ్చగొట్టి, ఇవన్నీ వేసిన వచ్చిందండి. మేమేం చేయకుండా దేశం, ధర్మం, న్యాయం, అభివృద్ధి అని చెప్పి 36% ఓట్లు, 8 సీట్లు గెలిచిన. వాళ్ళైతే 100 చేసినారు. 100 రకాల మోసపూరిత వాగ్దానాలు చేసినా అంతే నమ్మినరు. కాబట్టి రాబోయేది జగన్నాథ రథ చక్రాల ముందు పడి కింద పడి నలిగిపోకండి మిగతా పార్టీల వరకు. నేను చెప్పేది ప్రథమ హెచ్చరిక. బీజేపీ విజయం వెనకలు కూడా పొత్తులు రహస్యం లేదంటారా? రాజకీయాలలో కామన్ అండి. ఎవరితో పొత్తుంటాం మేము? ఆఫ్ఘనిస్తాన్తో ఉంటామా, లేకపోతే అమెరికాతో ఉంటామా? మా దేశంలో మా పార్టీతో ఉంటాం కదా, ప్రజాస్వామ్యయుతంగా ఉన్న పార్టీతో ఉంటాం, తప్పేముంది? కానీ మీతో అంటగాగినటువంటి పార్టీలు అన్ని కూడా భూస్థాపితం కావాల్సిందేనా? అతను ఎందుకు అవుతారు? పరిమితులు ఉంటాయండి ప్రాంతీయ పార్టీలు. ఒకవేళ అలా, ఎందుకంటే ఇప్పుడు కరుణానిధి పోయిండు, స్టాలిన్ కొండలు, కానీ అది ఇంకా పని చేయదు. నెక్స్ట్ జనరేషన్ మనం కదా ఎక్కడ ఉంటాం. ఇది ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఐడియాలజీతో ఉన్న పార్టీ. ఇది దేశము, సంప్రదాయము, సంస్కృతి, ఇది ఒక దేశ భావజాలము, దేశం ఉన్నతంగా ఉండాలా, దేశ ప్రజలందరూ ఉండాలా. అంటే దేశంలో హిందువులే కాదు, దేశ ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ, భారతదేశం ప్రపంచంలో సర్వోన్నతంగా తలెత్తుకొని ఉండాలని కోరుకునే పార్టీ ఒక్కటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ గాంధీ జపం చేసుకుంటేనే రావాలి. గాంధీలో తప్ప ఇంకొక పదం భారతీయ తల 1000 ముక్కలు అవుతుంది. చూడు, పాత సినిమాలకు అట్లా ముక్కలు అయిపోతుంది. సో తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి విశ్వాసంతో, ఏ విధమైనటువంటి భరోసా ఇస్తుంది బీజేపీ? ఒక్కటి మాత్రం చెప్తుంది, అవినీతి లేని అభివృద్ధి చేస్తాం. ఎట్లయితే 60 సంవత్సరాలు కాంగ్రెస్ని నిర్మూలించి, ఎట్లయితే ఓటమి పాలు చేసి ఈరోజు దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాము, తెలంగాణ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు రాజప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం చేసిన అవినీతిని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని, ఇవి అరికట్టి తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెడతాం. సో ఇప్పుడు ఆర్మూర్ గడ్డ మీద గతంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి తీసుకుంటే ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఫైర్ బ్రాండ్. సో అంటే ఏంటి ఆ గడ్డకున్నటువంటి సీక్రెటా, లేకుంటే ఆ నీళ్ళ, లేకుంటే ఏంటి అసలు అక్కడి నుంచే ఫైర్ బ్రాండ్లు ఎందుకు పుడుతున్నారు తెలంగాణలో? వాడేందుకంటే ఫైర్ బ్రాండ్ భలే మాట్లాడతాం, వాడు బొగ్గు అంతేనా? మరి ఎవరైనా అడగండి, ఇంటర్ చూడండి. కానీ వాడు ఒక కుటుంబ సేవకుడు, సైలెంట్ అయింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అసలు చూడండి, అధికారం ఉన్నప్పుడు చూడండి, అతను ఇంటర్వ్యూలను చూడండి, దొరల బానిస. దొరల బానిస యాక్సెప్ట్ నేను ధర్మానికి బానిస, దేశానికి బానిస, పేదవాడికి బానిస. నో, మీరు ఇది ఇస్ రాంగ్. ఇది ఇంకోసారి చెప్తున్నా రాజేష్, మీరు మొత్తం అంత రాజకీయ చరిత్ర తీయండి. దొరల గడిల దగ్గర బానిసత్వం చేసి ఫైర్ ఆఫ్ చేసి సీటు తెచ్చుకున్నాడు. ఆర్మూరు ప్రజలను అడుగడుగున అవమానం పాలు చేసిండు, 87 గ్రామాల ప్రజల్ని అక్రమాలు చేసిండు, అత్యాచారాలు చేసిండు, ప్రజాస్వామ్యం తుంగల దొక్కిండు. ఎటువంటి అంటే నేను అనేది, మీరు ఫైర్ బ్రాండ్ 2 రకాలు ఉంటుంది, బొగ్గు ఒకటి, ఫైర్ ఒకటి. మరి నేను అనేది అతన్ని మీలాంటి ఫైర్ బ్రాండ్ అంటే ఒప్పుకునేది, ఇంకేదైనా పేరు పెట్టుకో అంతే. సంబంధం ఇది అమీన్ అని ఒక మనుషులు తింటూ అట్లా పేరు పెట్టుకో. రాకేష్ రెడ్డి అనేది ఒక్కటే ఫైర్ బ్రాండ్. నువ్వు ఫైర్ బ్రాండ్ లేదు, నేను ప్రజల సేవకుడిని, ఒక మామూలు సామాన్య కుటుంబంలో పుట్టినవాడిని, ఈరోజు దేశం గురించి, ధర్మం గురించి ఒక భావజాలంతో ముందుకెళ్తున్నవాడిని. అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకటే అంటున్నాం. హిందువుల మందరం ఒకటే, క్రైస్తవులు మా వాళ్ళే అంటున్నాం. ఎవరండి క్రైస్తవులు?
వాళ్ళు మా మేనత్తలు, మా తన్ములు, మా తాతలు ఎవరండి? మేము బదులుకున్న వాళ్ళం ఈ కుల పిచ్చి వల్ల. మాకు ఎప్పుడైతే గుడి తలుపులు మూసామో వాడు చర్చ్ తలుపులు తెరిచాడు. అందుకోసం ఇప్పుడు అందరికీ గుడి తలుపులు తెరిచేసినాం. మా వాళ్ళు మాతోనే ఉండాలి. కానీ తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమ ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుంది. రెడ్డి వర్సెస్ ఏదో రే మాకు హిందుత్వం ఒకటే ఉండదండి. రెడ్డి లేదు, వెల్మ లేదు, అదేదో మీరు ఏదన్నా అనుకోండి. ఏదో మా క్రైస్తవులు కూడా ఒకటే. ఈశాన్య రాష్ట్రాలలో 90% క్రైస్తవులు నాగాలాండ్ అధికారంలో ఎట్లుంటామండి? ఈడ ఈ రేవంత్ రెడ్డి ఇదంతా అబద్ధం చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ సర్కార్. కానీ ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ మెజారిటీ ఉన్న రాష్ట్రాలలో మేము ఎట్లా అధికారంలో ఉంటాం? ముస్లింలు కూడా 65% ముస్లింల దగ్గర మా వెస్ట్ బెంగాల్ మేము ఎట్లా గెలుస్తాం? ముస్లింస్ అంతా దేశద్రోహులైన ఒక 10%తోనండి. 90% ఇండియన్ ముస్లింతో మాకు ప్రాబ్లమే లేదు. వాళ్ళు మా వాళ్ళు అప్పుడు భయంతో దాంతో మతం మారిన వాళ్ళు ఎక్కడండి? అదనా మొగలాయిల సంతానమా? వాళ్ళ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే. ఆ టైంలో ఇప్పుడు 500 సంవత్సరాల కింద ఎప్పుడైతే అప్పుడున్న వాళ్ళ ప్రాంతం చేసి వాళ్ళకు మత మార్పిడికి బలవంతం చేసినప్పుడు ఏదో అప్పుడున్న బలహీన పరిస్థితులు కావచ్చు, భయపడి కావచ్చు, మతం మారిన వాళ్ళు మా రక్తం, మేమంతా ఒకటి. ఈ దేశాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. సో చివరిగా తెలంగాణలో రేవంత్ సర్కార్ 1 year పాలనకు, ప్రజాపాలనకు ఎన్ని మార్కులు వేస్తాడు రాకేష్ రెడ్డి? నేనైతే 100 కాదు, ఒక్కటి కూడా వేయను. ఒక్కటి కూడా చెప్పండి, ఒక్కడనే చెప్పండి. మంచి చేసిన పని, మంచి పని చెప్పండి. వాళ్ళు 6 గ్యారెంటీలతో ఒకటి చెప్పానండి కదా, నువ్వు చెప్పు. 6 గ్యారెంటీ చెప్పు. ఫ్రీ బస్ ఇక ఒకటి పట్టిన పాత బస్సులు అలా పెట్టి నడుములు నొప్పులు వచ్చినాయి బస్సులు. ఒక బస్సు రుణమాఫీ అదే 72 లక్షల మంది చెప్పి 25 లక్షల మంది ఇచ్చిన అదే రుణమాఫీ. మరి అవే ముందే చెప్పాల్సింది కదా. 200 యూనిట్లు పవర్, 200 యూనిట్లు సగం మంది మొత్తుకుంటున్నారు మాకు రావట్లేదు, అది ఆ కార్డు ఒప్పుకుంటలేదు, ఈ కార్డు ఒప్పుకుంటలేదు, ఈ సాంకేతిక సమస్యలని. 500 గ్యాస్ సిలిండర్ 500 మేము దాంట్లో 220 రూపాయలు మేమే ఇస్తున్నాము. ఇక అన్నిటికీ మీరు అన్ని చెప్పబడుతుంది. నోను మళ్ళీ అంటే ఇప్పుడు ప్రధానమైన ఒకటేనండి, ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు రుణమాఫీ అన్నారు. 72 లక్షల రుణ ఖాతాలని ఆ రోజు కాదు. మీరు తీసుకుంటే 65 లక్షల మంది రైతు బంధు ఖాతాలని ఏదన్నా ఒకటి తీసుకోవాలి. 65 లక్షల మంది రైతులన్నా 2 లక్షలు రుణమాఫీ చేయాలి. 25 లక్షల మంది ఎట్లయితే మోసం చేసినట్లే. రెండోది, మేము రాగానే నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు తీసుకోమన్నారు. ఏది పెన్షన్స్. ఈ దివ్యాంగులకు 6,000 తీసుకోమన్నారు. ఇచ్చారండి, సంవత్సరం అయింది. 1,27,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు 3 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది. ఒక్క పెన్షన్ ఇచ్చారు కొత్తది. ఓకే, ఒకవైపు పెంచుతామన్నది పెంచలేదు, ఒకవైపు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఒక రేషన్ కార్డు రేపే రాజీనామా చేస్తాండ. సంవత్సరం నుంచి ఇవ్వలేదు. ఒక్క రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు ఇయ్యని ప్రభుత్వం, ఒక్క కొత్తగా పెన్షన్ ఇయ్యని ప్రభుత్వం, ఒక్క ఇల్లుకు పునాది ఇయ్యని ప్రభుత్వం. ఈ సంవత్సరం లోపల 4,27,000 కోట్ల డబ్బు ఎటుపోయింది? కొడంగల్ పోయిందా? ఎటుపోయింది డబ్బు? ఏం సంక్షేమం? మళ్ళీ సంక్షేమమే లేనప్పుడు పెన్షన్ పెంచలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు. ఒకటండి, ఇది బహిరంగంగానే శాసనసభ్యుడిగా సవాల్ విసురుతున్నా. ఒక్క ఇల్లు కట్టిందంటే రేపే రాజీనామా, ఒక్క కొత్త పెన్షన్ కార్డు ఇచ్చిందంటే రేపే రాజీనామా, 2,500 మహాలక్ష్మి మహిళలకు ఇచ్చినట్టు రేపే రాజీనామా, సంపూర్ణ రుణమాఫీ మీరు చెప్పినట్లు అందరు రైతులకు ఇచ్చినట్టు రేపే రుణమాఫీ, రేపే రాజీనామా. రైతు బంధు ఎగ్గొట్టినం అని నిజంగా ఒప్పుకోండి. రైతు బంధు ఇచ్చారా? రేపే రాజీనామా. కానీ చరిత్రలో ఎన్నడూ చేయనటువంటి ఇన్ని వేల కోట్లు రైతులకు ఇచ్చామని చెప్తున్నారు, కాదంటారా? మాట్లాడింది ఒకటి, మీరు ఇది ఒకటండి. అయితే కాంగ్రెస్ పార్టీలోనే వేరండి మీరు. అయితే కాంగ్రెస్ పార్టీ మేము ఏమంటున్నాము? 65 లక్షల మందికి 25 లక్షలకు ఇచ్చామంటున్నాం. 25 లక్షలకి ఇచ్చేదంటే ముందు చెప్పాల్సింది అంటున్నాము. ప్రియాంక గాంధీ గారు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రియాంక వాద్రా గారు చెప్పారు మహిళా డిక్లరేషన్ లో. పెట్టాలా వీడియో క్లిప్స్? ఉన్నాయి, తెలుసు నాకు. మరి యూత్ డిక్లరేషన్ లో చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఏమంటారు? పోడు భూములు వస్తామని. ఉన్న భూములు లాక్కుంటున్నది ప్రభుత్వం. ఎక్కడ? భారతదేశంలో మొదటిసారి. నేను ఒక్కసారి సభ వేదిక కూడా చెప్పాను మూసి బాధ్యుల తరఫున. ఎక్కడైనా భారతదేశంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇల్లు గట్టి అని రయ్యో అని చూశాను ప్రజలు. కానీ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇల్లు ఊడ్చొద్దయ్యా అని ధర్నాలు చెప్తున్నారు. 50 ఏళ్ళ నుంచి కట్టుకున్నది, ఇళ్లలో పనిచేసి గూడు రూపాయి ఇటుకిటిక వేసుకున్న ఇల్లు కూల్చొద్దని నేను ప్రత్యక్షంగా చూశాను. అలా కన్నీళ్ళు, ఆ ఉసురు ఊరికనే పోదు. కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను అడుగుతున్నా, ఈ 4 ఏళ్ళు ఆల్రెడీ 1 year అయిపోయింది. ఈ 4 ఏళ్లలో మూసీలో ఏదన్నా ఈ ప్రభుత్వానికి సాధ్యం అయ్యే అవకాశం పరిస్థితి ఉందా? అటు ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు వాళ్ళకుందా అది చేయాలని? లేదంటారా? దాని పేరు మీద ఇంకో కాలుష్యం చేద్దామనుకుంటుంది.
ఇప్పుడు మన ఇదంతా బయట ప్రచారమే కదా రాకేష్ లేదు, రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు, 1,00,000 కోట్లు కొట్టేశాడు, నేను వచ్చాను 1,00,000 కోట్లు కొట్టేస్తాను అంతే. మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు చేశాడు, 4 కోట్ల అప్పు చేశాడు, నేను పుట్టాను 8 కోట్ల అప్పు చేస్తానని అంతే. అంతే. సో ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు రాకేష్ రెడ్డి గారు? ఒకటి, తెలంగాణ ప్రజల మీద సంపూర్ణమైన అభిమానం, సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో చెప్తున్నాను. తెలంగాణ ప్రజలంతా మంచి వాళ్ళు ఎక్కడ లేరు ఈ భారతదేశంలో. అమాయకత్వం, ఆ అమాయకత్వం ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీలకు పెట్టుబడి అయింది. కానీ ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న జాతి, ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతున్న జాతి. వచ్చేది నవ తెలంగాణ, యువ తెలంగాణ. ఇంక ఈ రాష్ట్రంలో ఆ అమాయకత్వానికి మేము ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళకు అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా. ఈ అప్పులు, లక్షలాది కోట్ల అప్పులతో ఈ రాష్ట్రం సమగ్రంగా అప్పుల పాలు కాకూడదు అంటే ఇంకా రాబోయేది ప్రజలు కోరుకునేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు కూడా మెలకువ ఉండండి. చిన్న చిన్న వీటిలకు, ఉచిత తాయిలాలకు, ఇట్లాంటి గద్దె ఎక్కక ముందు ఒకటి, గద్దె ఎక్కినాక ఒకటి మీరు చూస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అప్పుడు కేసీఆర్ దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, రకరకాల ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎట్లా అయితే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలని, మహిళలకని, సంపూర్ణ రుణమాఫని, పెన్షన్లు పెంచుతామని రకరకాలు చెప్పి ఏ ఒక్కటి చేయకుండా 100 చెప్పి 1 కట్టి మిమ్మల్ని అబద్ధాల బొమ్మలు చూపిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మకుండా వచ్చే ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి. మిమ్మల్ని కాపాడుకొని రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్లే బాధ్యత భారతీయ జనతా పార్టీ. సో రాజకీయంగా సక్సెస్ అవుతున్నారు, బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. సామాన్యుడు సీఎం అయినటువంటి ఘనత రేవంత్ రెడ్డిని మీరే చెప్పారు మీ ఇప్పుడు ఇందాక మాట్లాడతా. ఇప్పుడు మీరు సామాన్యుడిగా ఎమ్మెల్యే దాకా ఎదిగారు. నెక్స్ట్ రాజకీయంగా మీ టార్గెట్ ఏంటి? కేంద్ర మంత్రి, సీఎం, హోంమంత్రి. హోంమంత్రి ఎప్పటికైనా అయి తీరాల్సిందేనా? 100% అవుతాను కూడా, పార్టీ అధిష్టానం ఆశీర్వదిస్తే. హోంమంత్రిగా ఉంటాను కాదు, నువ్వు పార్టీకి సేవ ఏమంటే పార్టీకి సేవ చేస్తాను. రాజకీయ రంగంలో కూడా ప్రత్యక్ష రాజకీయాలు అంటే కూడా ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిపోయి పార్టీకి సేవ చేస్తాను. కానీ టార్గెట్ అయితే హోంమంత్రి. 100% హోంమంత్రి అవుతాను, 100% హోంమంత్రి. రాకేష్ రెడ్డి గారు, సో ఇది కాబోయే హోంమంత్రితో రాకేష్ రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.